హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు సిటీ మీటర్లో కేబుల్ అయితే రన్ చేశాను అనమాట. ఆ కేబుల్ ఏ విధంగా రన్ చేసామని, ఏ విధంగా మీటర్లో కలిపామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 35 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనమాట. ఈ కేబుల్ని మనం ఓపెన్ చేయాలంటే ఈ విధంగా కట్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి. కొంతమంది యాంగిల్ గ్రైండర్తో అయితే కట్ చేస్తారు. మేమైతే ఈ విధంగా కట్ చేస్తాం అనమాట. ముందు మీటర్లో 16 స్క్వేర్ ఎంఎం వైర్ ఉండేది. అది మొత్తం తీసేసి మనం కేబుల్ అయితే రన్ చేసాం అనమాట. ఇందులో కొంచెం లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి తీసేసి ఇక్కడ మన 35 స్క్వేర్ ఎంఎం అయితే రన్ చేయడం జరిగింది. ముందు చూపించిన విధంగా రంపం బ్లేడ్తో రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత దూరం కావాలో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పటికి మనం ఈ బ్లేడ్ అయితే అవసరం ఉంటుంది. ఆ బ్లేడ్ని ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫుల్గా. తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన ఉన్నటువంటి ఆల్మండ్ కేబుల్ మీద స్లీవ్ ఈ విధంగా అయితే లాక్కోవాలన్నమాట. ఇది కొంచెం వస్తుంది, మధ్యలో బ్లేడ్ సరిగ్గా కొంచెం కట్ అవ్వదు. అటువంటి టైంలో మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత పైన ఆల్మండ్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా రౌండ్గా ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటివి ఒక్కొక్కటి మనం అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసినప్పుడు చేతులు అయితే కొంచెం చూసుకోవాలి. దాని మీద ఏమున్న ఐరన్ కాబట్టి కట్ అయిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం దాని మీద ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ పైన ఉన్నటువంటి తీగులు మొత్తం అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా రబ్బర్ అయితే చుట్టబడి ఉంటుంది. ఈ విధంగా చుట్టబడిన దాన్ని మనం ఏ విధంగా అయితే చుట్టబడి ఉందో ఆ విధంగా బ్యాక్కి ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత బ్లేడ్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఫుల్గా టేపింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్మండ్ అయితే ఇరిపాం కదా, అవన్నీ పైకి ఉంటాయి. అవి కనబడకుండా ఈ విధంగా టేపింగ్ అయితే ఫుల్గా చేసుకోవాలి. ఫుల్గా చేసుకున్న తర్వాత మనం మీటర్లో ఏ విధంగా కలిపామని చూసుకున్నట్లయితే ఇందులో 4 కాయిల్స్ అయితే ఉంటాయన్నమాట. RYBB రెడ్, యెల్లో, బ్లూ, బ్లాక్ ఇలా ఉన్నటువంటి 4 కాయిల్స్ నుంచి మనం తీసుకొచ్చిన కేబుల్ వైర్ ఉంది కదా, అది ఒక్కోటి ఈ విధంగా అయితే రన్ చేసుకోవాలన్నమాట. ఇలా రన్ చేసి ఇలా డైరెక్ట్ ఒక కాయిల్ని తీసుకెళ్ళి ఫీజుల దగ్గర అయితే కలిపేయాలి. కలిపిన తర్వాత ఇందులో కట్ బార్స్ పెట్టుకొని RYBB ఉన్నాయి కదా, అవన్నీ మనం మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కేబుల్ ఏ విధంగా రన్ చేసామని చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే రన్ చేసాం. ఇక్కడ మనం క్లాంప్లు వేస్తాం, కాకపోతే అక్కడ నిత్యం కొంచెం కన్వీనియంట్గా లేదు కాబట్టి మనం వదిలేసామన్నమాట. తర్వాత అయితే వేస్తాం. ఇప్పుడు మనం కేబుల్ ఏ విధంగా రన్నింగ్ అయితే చేసుకున్నాం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే కోర్ హోల్ వేయించాం. అందులోంచి ఈ విధంగా మొత్తం అక్కడ ఎంత ఏరియా ఉందో ఆ ఏరియా అంతా ఈ విధంగా మనం పైనుంచి అయితే రన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఇంకొక హోల్ ఉంది చూసారా, ఆ హోల్ నుంచి డైరెక్ట్ మనం రన్ చేసినటువంటి కేబుల్ని అయితే బయటికి అయితే పంపించాం అనమాట. బయట పంపించిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనం అక్కడ హుక్ చేసాం. హుక్ చేసి ఈ విధంగా కట్టి కేబుల్ అయితే రన్ చేసాం. కేబుల్‌లో మనం లాగి కట్టడానికి జీ వైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక జీ వైర్ యూజ్ చేయలేదు. 2 జీ వైర్‌లు అయితే యూజ్ చేసి టేపింగ్ అయితే చేసి పైన అదే జీ వైర్‌తో కట్టి కింద లాగకుండా బరువుగా కాయడానికి ఈ విధంగా నీట్‌గా మనం సెట్టింగ్ అయితే చేసి పైకి లాగించి కట్టించి ఇక్కడ RYBB ఉంది చూసారా, అన్నీ అక్కడ కలిపించామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.